అని చూస్తేనే ఈ క్యారెక్టర్కి యాప్ట్ ఈ అమ్మాయి, కళ్ళు గిళ్ళు బాగున్నాయి, కొంచెం ఇదిగా ఉందని చెప్పి ఓకే అనుకొని సరే ట్రైన్ అప్ చేద్దాము చూద్దాం. కొద్దిగా నలుపు అనుకుంటా కదా అమ్మ? అదే ఈ బ్లాక్ కాదు, చామన్ ఛాయ్గా ఉండేది. సరే ఆయన ఒక సాంస్క్రిట్ లెక్చరర్ ఒక ఆయన ఉన్నాడు, మన భారవి వాళ్ళ అన్న. ఆయన కూడా ఇప్పుడు ఈ మధ్య చనిపోయినట్టున్నాడు. భారవి వాళ్ళ అన్న. ఆయనతో చెప్పి ఒక నాటకం ఇచ్చేసి అమ్మాయి కొంచెం ట్రైనప్ చేయండి, డైలాగులు డెలివరీ అని చెప్పి, మళ్ళీ వారం తర్వాత వస్తాను నేను అని చెప్పి వచ్చి మళ్ళీ వీడియో తీసాం. తీసేసి అన్ని యాంగిల్స్తో తీసేసి రాజేంద్ర ప్రసాద్ గారికి పంపించాం. ప్రసాద్ ఫోన్ బాగుంది, అమ్మాయిని కంటిన్యూ చేయండి అన్నారు. ఇంక అందుకని ఆ అమ్మాయిని పెట్టి చేస్తాను. అది కూడా 1 hour ప్లేలెట్టే. దాన్ని మళ్ళీ ఒరిజినల్ అడిగా శివప్రసాద్. ప్రేమ తపస్సుకి డైరెక్టర్ ఎవరు? ఆయన పేరే గురువు, ఆయన శివప్రసాద్. శివప్రసాద్ గారే డైరెక్టర్, నేను కో డైరెక్టర్ కమ్ డైలాగ్ రైటర్ని. అదే మరి పోకుల బాబురావు గారిని విలన్ వేషం నేనే అడిగి తీసుకొచ్చాను. బాబు గారి దగ్గర మనకు బాగా పరిచయం ఉంది మొదటి నుంచి. మన ఈయన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా, వాళ్ళ గ్రూపు సుబ్బయ్య గారు, వీళ్ళందరూ బాగా క్లోజ్, నాకు బాగా ఉండేవాళ్ళు. సుబ్బయ్య గారు చాలా మంచివారు కదా, చాలా సాఫ్ట్ ఆయన. వీళ్ళందరూ పరిచయంతో ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ద్వితీయ ఉగ్నం ఉండకూడదు, అంతకుముందు ఒక సినిమా చేశారు కదా, ఈ సినిమా చేయండి అని. చేయనంటే చేయను అన్నారు. బలవంతంగా ఒప్పించి చేయించాను. ఓకే, విలన్గా బాగా క్లిక్ అయ్యాడు దాంట్లో. అలాగా ఆయన కూడా అదే అంటే, అంతకుముందు ఆయన దగ్గర ఒక సినిమా తమిళ్ కొని విజయశాంతి సినిమా డబ్బింగ్ చేస్తున్నారు. ఆయన ఆఫీస్కి వెళ్తూ పరిచినప్పుడు మన వందే మాత్రం శ్రీనివాస్ బాగా క్లోజ్. ఎక్కడ ఆయన కూర్చోబెట్టి పాటలు పాడవయ్యా అని వినిపించుకుంటుండేవాళ్ళం. అలా ఎయిడర్ మోహన్ గారికి తీసుకెళ్ళి పరిచయం చేశాను. కుర్రాడు బాగా ఉన్నాడు, ఛాన్స్ ఇద్దామంటే, నువ్వు చెప్తే తప్పకుండా చేద్దాం లేవయ్యా అని అన్నాడు. ఈ లోపల ఆయనే గొప్పడైపోయాడు. ఎప్పుడు మాతో పాటు ఉండే అతను కూడా చాలా షై టైపు, చాలా మంచివాడు వందే మాత్రం శ్రీనివాస్. ఇంకా తర్వాత ఆయన నారాయణమూర్తి గారి సినిమాలు. మీరు డైరెక్షన్ చేసి మళ్ళీ డబ్బింగ్ సినిమాలు రైటర్గా మాట్లాడిన కారణం ఏంటి? కంచకోవం చేస్తున్నప్పుడు సుమన్ అరెస్ట్ అయ్యాడు. సుమన్ అరెస్ట్ అయ్యి నాకు దాన్ని కూడా డబ్బులు పెట్టి చేయాల్సి వచ్చింది. ఓకే, ఇట్లా ప్రేమ ఘర్షణ చేస్తున్నప్పుడు ఆ గొడవ, నూతన ప్రసాద్ గారు కూడా ఈ సినిమా అప్పుడే ఈ గొడవ. మేనమామ సినిమా డైరెక్ట్ చేశాను. అంటే నా కంచకోవం సినిమా కాపీ చూసి త్రివిక్రమరావు గారు, ఈ కుర్రాడైతే కొత్త వాళ్ళ చేత కూడా బాగా చేయించాడు, ఈ కుర్రాడు పిలిపించండి అని చెప్పి నన్ను పిలిచి మాట్లాడి, అది ఒరిజినల్ వచ్చి రీమేక్ సినిమానే, తమిళ్లో పెద్ద హిట్ అయిన సినిమా. పాండ్యరాజు హీరోగా డైరెక్ట్ చేసిన కన్నీరాస్ అనే సినిమా అది. దాన్ని తెలుగులో చేద్దాం అనుకున్నప్పుడు అంతా రాయించి, మన అప్పుడు గోపి గారు ఉండేవారు కదా, గోపి గారి చేత డైలాగ్లో పాటలు రాయించేసి చేస్తాం. పెద్ద క్యాస్టింగ్ అది. ఎట్లా ఆ సినిమా నాకు పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా. లాస్ట్ 2 days హీరోయిన్ కావాలి. అర్లీ మార్నింగ్ నేను శ్రీలహౌటి షాట్ తీసుకోవాలని చెప్పి నేను, త్రివిక్రమరావు గారు, కళ్యాణం మొత్తం యూనిట్ అంతా వెళ్ళి సీషోర్ దగ్గర కూర్చున్నాం. ఈ అమ్మాయి రాలే, చాలా టైం తీసుకుంది, రాలేదు, ఏంటి అని చెప్పి చూస్తున్నప్పుడు 7:30-8 గంటలకు వచ్చింది. ఎవరు? హీరోయిన్ రజనీ, అమ్మాయి పేరు రజనీ. కూడా నాకు నారాయణరావు గారు డేట్స్ ఇప్పించారు. యాక్చువల్గా నేను నారాయణ గారికి చెప్పా కదా, ఆయన మంచి సినిమా అని చెప్పి దాసనారాయణరావు గారండి ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు అమ్మాయిని, రజనీని. అందుకని ఆయన దగ్గర పోయి అడిగితే ఇప్పటికి పిలిపిస్తాను ఉండండి అని చెప్పి పిలిపించి, మంచి క్యారెక్టర్ అమ్మా, రేవతి చేసిన క్యారెక్టర్ చేయని చెప్తే చేసి అంతా అయిపోయింది. సినిమా అంతా తీస్తాం. ఇంకా 2 days చేస్తే అయిపోద్ది. ఒక సాంగ్ చేయాలి, ఇళరాజా గారి మ్యూజిక్, పిఎస్ ప్రకాష్ గారు ఫోటోగ్రఫీ, కాంచన, కేఆర్ విజయ, వేలు, వీరభద్రరావు, అలీ చైల్డ్ ఆర్టిస్ట్. అదే 10 ఏళ్ళు 12 ఏళ్ళు 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటాయి అప్పుడు. 13 పెద్ద కాస్టింగ్, ఇళరాజా మ్యూజిక్, ఎన్ని పెద్ద అసెట్స్ ఉన్న సినిమాకి ఈ అమ్మాయి ఏం చేసింది, ఎంటర్ ఆగలేదు. అంటే ఏంటమ్మా అంటే, నాకు 9,000 డబ్బులు ఇవ్వారండి వాళ్ళ ప్రొడ్యూసరు, ఆ 9,000 ఇస్తే కానీ మేకప్ వేసుకోవద్దని మా అమ్మగారు చెప్పారు అని చెప్పి తమిళ్లో వాళ్ళ అన్న చెప్పాడు. అంటే రేపు కూడా నా డేటే కదా, రేపటితో ఫినిష్ అయిపోతుంది సినిమా. వెళ్ళేటప్పుడు అక్కడ ఆర్కాడ్ స్ట్రీట్లోనే ఉన్నా నేను. వచ్చేటప్పుడు నా రూమ్లో ఉన్నాయి డబ్బులు, నేను ఇచ్చేస్తాను, ఫినిష్ చేయమంటే సారీ సార్ అని చేతులు పట్టుకొని, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు సార్ అన్నాడు. సరే నేను బయటకు పక్కకు వచ్చేసాను. అప్పుడు ప్రొడ్యూసర్ లేడు అక్కడ, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. ఓకే, ఇక ఆ మాట ఈ మాట ఇదంతా వెళ్ళి త్రివిక్రమ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన ఏం చేశాడు, ఏంటి గొడవ అని అడిగాడు. ఇట్లా 9,000 ఇవ్వాలంటే, సరే 9,000 నేను ఇస్తానని చెప్పి, ఆయన అబ్బాయి ఫస్ట్ సినిమా కదా, కళ్యాణ్ చక్రవర్తి ఫస్ట్ సినిమా, నేను ఇస్తానని చెప్పేసి అంటే, వాడు తెలియదు కదా పాప, ఈయన ఒక చీఫ్ మినిస్టర్ తమ్ముడు, పెద్ద ప్రొడ్యూసర్ అని తెలియదు కదా, ఆయన ఎవరు మాకు ఇవ్వడానికి అని చాలా ఇదిగా మాట్లాడినాడు. ఆయన కోపం వచ్చింది. రెడ్డి గారు,
అబ్బాయి షార్ట్స్ ఉంటే తీసుకోండి, ప్యాకప్ సినిమా, ఇక అమ్మాయి వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి, నాకు లెటర్ రాసి ఇవ్వాలి, అప్పుడుగా నా అబ్బాయి డేట్స్ ఇవ్వనని చెప్పి అయిపోయాడు. 4 ఏళ్ళు పెట్టింది సినిమా. అబ్బా, అది మంచి సినిమా అది. మంచి సినిమా, ఫ్యూచరే పాడైపోయింది. అది ఫ్యూచరే పాడైపోయింది. నాలుగు తిరిగి ఎంత చెప్పినా ఆయన వినలే. దాసరి ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాం. సార్ మీరే కదా డేట్స్ ఇచ్చి ఇలా జరిగింది సార్, మీరు కొంచెం ఒకసారి త్రివిక్రమ్ గారితో చెప్పేస్తే అంటే అంతా విని ఆయన పోయి త్రివిక్రమరావు ఆఫ్టర్ ఆల్ హీరో ఫాదర్లు, ఆయనకి ఆ అమ్మాయి ఎందుకు పోయి చావని చెప్పాలి, ఆ అమ్మాయి వాళ్ళు ఎవరి క్లాసు, ప్రొడ్యూసర్ సాంబశివరావు అక్కడే ఉన్నాడు, మీరు ఉన్నారు, డైరెక్టర్ మీరు, మీ ఇద్దరు కదా ఎఫర్ట్ అయ్యారు, మీ కాళ్ళు పట్టుకుంటుంది, మీకు ఎన్ని రోజులు కావాలి చెప్పండి, 2 రోజులు కాదు 7 రోజులు ఇప్పిస్తాను మీకు. దాసరి గారు అన్నారా? ఆ అమ్మాయి నేను వెళ్ళి ఆ అమ్మాయి అంటే ఈగో ప్రాబ్లం ఏమో అక్కడ. నేను వెళ్ళి త్రివిక్రమ్ కాళ్ళు పట్టుకుని నేను చెప్పను అమ్మాయికి సారీ అని చెప్పి. ఎంత చెప్పినా ఎన్ని రకాలు చేసినా ఆయన వినలా. త్రివిక్రమ్ గారు వినలే. 4 ఏళ్ల తర్వాత విశాల్ వాళ్ళ నాన్నగారు ఒక సినిమా చేస్తూ అబ్బాయితో రోజు తిరుగుతున్నారు ఏంటి అని అడిగితే ఇట్లా ప్రాబ్లం ఉంటే సరే నేను ఒప్పిస్తాను మీరు చేసుకోండి ఫినిష్ అన్నారు. ఓకే, వాళ్ళకి బాగా పరిచయం అండి ఆయన. అదే అక్కడే పరిచయం, రోజు ఆయన దగ్గరికి వెళ్తుంటాం కాబట్టి అక్కడ పరిచయం అయితే ఆయన చెప్పి ఏదో ఫినిష్ 4 ఏళ్ల తర్వాత చేస్తే స్టేల్ అయిపోద్ది కదా, సినిమా స్టేల్ అయిపోయింది, కొన్నాళ్ళు వదిలేశారు, అన్ని రకాల ప్రాబ్లమ్స్. అప్పుడు కూడా ఏం చేశాను నేను, ఎంఎస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా. ఆయన మనకి ఆ సినిమాకి నైజాం మీద ఒక 2 lakhs అప్పుడు ఇచ్చున్నారు, ఆయన ఫైనాన్స్ చేస్తున్నారు. ఆయన దగ్గర రోజు వెళ్ళి నిలబడతా ఉంటే ఏంటి సార్ సినిమా ఫినిష్ చేసాం, ఒక ఏ సినిమా ఇట్లా మేనమా, అది నేను ఎప్పుడు మర్చిపోయినాయా కదా దాని గురించి లేదు సార్, ఒకసారి అలా 2 సార్లు 3 సార్లు తిరిగితే సరే ఎక్కడ చూపిస్తాను, ఎంఎం థియేటర్లో అరేంజ్ అయ్యి అని ఒక 10 మంది వచ్చారు ఆయనతో పాటు. సినిమా చూసి డైరెక్టర్ని పిలవండి అన్నారు. సరే నేను దగ్గరికి వెళ్ళాను, నువ్వు ప్రొడ్యూసర్ కదా డైరెక్టర్ అవును సార్ నేనే డైరెక్ట్ చేశాను. అలాగే హక్ చేసుకొని అసలు పెద్ద డైరెక్టర్ కూడా అంత గొప్పగా ఆయన తెలియడే, చాలా బాగా తీస్తావు, ఏంటి నీ ప్రాబ్లం అన్నాడు. సార్ ఇట్లా గొల్లపూడి మాత్ర గారు డబ్బింగ్ చెప్పాలి, ఇమ్మీడియట్ ఫోన్ చేసి మాత్ర మేడం డబ్బింగ్ చెప్పేసి డబ్బులు నేను పంపించేస్తాను, ఓకే ప్రొడ్యూసర్ తీసుకుని రేపు రా మా ఇంటికి అని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడు. తమిళ్ రావడం ఒక అసెట్ అండి, తమిళ్ రావడం లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిగా కాదు. నెక్స్ట్ శివప్రసాద్ గారు చేసిన హెల్ప్ ఎప్పుడు మర్చిపోలేని హెల్ప్. ఇప్పుడు కూడా ఆయన చనిపోయినప్పుడు కూడా శివప్రసాద్ గారు అబ్బాయి అల్లుడు అనుకుంటా అండి. వేణు మేనత్ వాళ్ళ అక్క కొడుకు, శివప్రసాద్ గారి అక్క కొడుకు వేణు పెద్ద అల్లుడు, ఇంకొక అల్లుడు మామూలుగా. వాళ్ళు ఏదో ఒక సినిమా కూడా ఇది చేశారు ఈ మధ్య. 2 అమ్మాయిలు, ఆ పాపలు చిన్నప్పుడు మా ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళు హాలిడేస్లో వాళ్ళంతా, నేను సర్కస్ కానీ వాటికని తీసుకెళ్తుండేవాడిని బాగా ఆ ఫ్యామిలీతో. విజయలక్ష్మి గారు కూడా చాలా బాగా చూస్తూ ఉంటారు, ఆయన కూడా లవ్ మ్యారేజ్. అలా చేస్తే ఇంకా అమ్మాయితో చేసిన తర్వాత బాగుందని చెప్పేస్తాను. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత చిన్న ఇబ్బంది పెట్టింది, అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టారు ట్రాన్స్ఫర్ గారు. ఎవరైనా ఇబ్బంది పెట్టింది ఎవరు? ప్రసాద్ కొంచెం ఇదే చేశాడు, చిన్న ప్రాబ్లం లేదండి. నేను అమ్మాయికి నేను చేయనంటే చేయను వెళ్ళిపోయింది కూడా. అప్పుడు నేను లేనమ్మా నేను ఉన్నాను కదా నేను చేస్తాను రాని సీన్ అంతానని చెప్పి